వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఎవరి పేరు చెప్తే దోపిడీదారుల గుండెలు బెదిరిపోతాయో, ఎవరి పేరు చెబితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందో, ఎవరి రూపం తలుచుకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కళ్ళు చెమరుస్తాయో ఆయనే దివంగత నేత వంగవీటి మోహనరంగ. చనిపోయి 4 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ప్రతిధ్వనించే పేరు రంగ. అతి సామాన్య కుటుంబంలో జన్మించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన నేత రంగ. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి గాని, ఏ సినిమా హీరోకి గాని లేని క్రేజ్ సంపాదించుకున్న ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగానే. ఎమ్మెల్యేగా పనిచేసిన అతి తక్కువ కాలంలోనే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. ఆయన పేరు వింటే ఇప్పటికీ కొంతమందికి వెన్నులో వణుకు పుడుతోంది. 40 ఏళ్లు బ్రతికినా 40 తరాలు చెప్పుకునేలా బ్రతికారాయన. జీవించి ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు ఆయన. ఆయన చనిపోయి దాదాపుగా 4 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ గ్రామాన విగ్రహాలు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు జనం గుండెల్లో ఆయన ఎంతలా ముద్ర వేశారు అన్నది. కనీసం ఆ నాయకుడు జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని నేటి తరం యువత ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తున్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అటువంటి నాయకుడి కుటుంబం నుండి మరో వ్యక్తి రాజకీయాల్లోకి రాబోతున్నారన్న వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చేందుకు దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సడన్ గా ఏపీ పొలిటికల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వడం, పైకి రాజకీయాలకి దూరం, సేవా కార్యక్రమాలే తన లక్ష్యమని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం చురుగ్గా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చగా మారింది. వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగనాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆశా కిరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రంగనాడు పోస్టర్ని కూడా ఆవిష్కరించారు. కుల మత రాజకీయాలకు అతీతంగా విశాఖలో సభ పెడుతున్నట్లుగా తెలిపారు. ఇది రంగ అభిమానుల కోసం నిర్వహించే సభ అన్నారు. అన్ని పార్టీలలో ఉన్న అభిమానులు దీనికి రావాలి అన్నారు. రంగా వర్ధంతి సందర్భంగా పెడుతున్న సభే అయినప్పటికీ వంగవీటి ఆశా కిరణ్ ఆధ్వర్యంలో జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొంతకాలంగా వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాలలోకి రావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఆమె సోదరుడు రాధాకృష్ణ రాజకీయాలలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే ఆశా కిరణ్ మాత్రం తన సోదరుణ్ణి అనుసరించకుండా సొంత అజెండాతో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా రాధారంగ మిత్రమండలి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని ఆమె భావిస్తున్నారట. ఈ పర్యటనల ద్వారా తనకు ఎంత మద్దతు ఉందో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో తన ప్రభావం ఎంతవరకు ఉందో అంచనా వేసుకోవాలి అన్నది ఆమె ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరాలి అన్న దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. ఆశా కిరణ్ ముందున్న ప్రధాన సందేహం కాపు సామాజిక వర్గాన్ని అజెండాగా తీసుకుని వెళ్లాలా, లేక ఆ ముద్ర లేకుండా రాజకీయాల్లో అడుగు పెట్టాలా అన్నదే. అయితే కాపు సామాజిక వర్గ ప్రభావం ఆమెపై తప్పకుండా ఉందని చెప్పాలి. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగాకు కాపుల్లో విపరీతమైన ఆదరణ ఉండడమే. ఆ మాటకొస్తే రంగాను రాజకీయాలతో సంబంధం లేకుండా ఆరాధించే వాళ్ళు అన్ని కుల మతాలలో కూడా ఉన్నారు. రంగా పోరాటం మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసమే చేశారు. రంగా హత్య అనంతరం కాపు సామాజిక వర్గం రంగాను తమవాడిగా ఓన్ చేసుకున్నప్పటికీ బడుగు బలహీన వర్గాలు రంగాను తమ దేవుడులా కొలుస్తున్నారు. తూర్పు గోదావరి నుండి కోస్తాంధ్ర వరకు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతం, కృష్ణా, గుంటూరు జిల్లాలు, ప్రకాశం జిల్లా వరకు ఈ వర్గానికి రాజకీయ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంతోనే ఆశా కిరణ్ ఉభయ గోదావరి జిల్లాలలో ఏదో ఒక ప్రాంతం నుండి తన పర్యటనను ప్రారంభించాలని భావిస్తున్నారట. కొద్ది రోజుల పాటు పర్యటనలు చేసి పరిస్థితిని గమనించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటారట.
ఎన్నికలకి ముందు తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతకు రావాలని ఆమె అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 26న వంగవీటి మోహన్ రంగా వర్ధంతి ఉంది. అదే రోజు నుండి ప్రజల్లోకి రావాలని ఆశా కిరణ్ భావిస్తున్నారని సమాచారం. ఈ పరిణామాలతో అన్ని రాజకీయ పార్టీలు ఆమెపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వంగవీటి మోహన్ రంగా వారసురాలిగా ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. అయితే ఆశా కిరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం కాలమే తేల్చాలి.